సో ఇదండి మా సమ్మర్ ట్రిప్లో మొత్తం 10 రోజుల ట్రిప్లో అన్నీ సాఫీగా అయిపోయాయి, హ్యాపీగా అయిపోయాయి. లాస్ట్ ట్రిప్ వచ్చేసి శ్రీశైలం అనమాట. బ్రహ్మంగారి మఠం వెళ్ళాము. బ్రహ్మంగారి మఠం నుంచి అక్కడ దర్శనం చేసుకొని శ్రీశైలం వచ్చేసాము. చాలా అంటే చాలా ఎండగా ఉంది. ఇది మేము అనుకోలేదు ట్రిప్పు. మా అమ్మ అడిగింది, ఇంత దూరం వచ్చాం కదా, అదే వే కదా, వెళ్ళేసి వద్దాం, దర్శనం చేద్దామని. సరని ఇక హైదరాబాద్ రాకుండా ఇలా శ్రీశైలం వచ్చి మళ్ళీ ఇక్కడ ఒక నిద్ర చేసుకొని అప్పుడు హైదరాబాద్ బయలుదేరాం మేము. సో ఇదన్నమాట టోల్గేట్ అండి. టోల్గేట్ దగ్గర కంపల్సరీ ఒక 50 రూపీస్ తీసుకుంటారు. 100 తీసుకుంటారు, 100 తీసుకుంటారు. మేము ఏంటంటే బ్యాక్ సైడ్ నుంచి వచ్చాము, నంద్యాల సైడ్ నుంచి వచ్చాము కాబట్టి మాకు ఏమంత అడవి కనబడలేదు, రోడ్డే కనబడింది. కానీ మధ్య మధ్యలో ఈ థర్డ్ జెండర్స్ ఉన్నారు, కొంచెం జాగ్రత్త. అంటే లేడీస్ ఉంటే ఎవరు ఏం అనట్లేదులేండి, అమౌంట్ తీసుకొని పంపిస్తున్నారు. జెంట్స్ ఏమైనా ఉంటే ఏమైనా ప్రాబ్లం చేస్తారేమో తెలియదు, కానీ లేడీస్ ఉంటే మాత్రం ఏం అనట్లేదు. సో ఇది శ్రీశైలంలోకి ఎంటర్ అయిపోయాం మేము. స్టార్టింగే సాక్షి గణపతి వస్తారు, ఆయనకు దండం పెట్టుకొని వెళ్ళాము. మళ్ళీ వచ్చేటప్పుడు కూడా దండం పెట్టుకున్నాం మేము. వచ్చాము అని అక్కడ చెప్పి రావాలంటే వచ్చేటప్పుడు అది. సో ఇదే అనమాట టోల్గేట్. ఇక్కడ ఒక 100 రూపీస్ తీసుకొని 24 అవర్స్ అనమాట దాని వ్యాలిడిటీ. ఇక్కడ నుంచి యూటర్న్ చేసుకుంటే రూమ్స్ ఉంటాయండి. మొత్తం లోపలికి వెళ్ళాల్సిన అవసరం లేదు, జస్ట్ ఇక్కడ నుంచే యూటర్న్ చేసుకుంటే అయిపోతుంది, దక్షిణామూర్తి దగ్గర నుంచి. ఇక అక్కడికి రూమ్స్కి మాకు తేలాల్సిన పని లేదు, మేము ఎనీ టైం వెళ్ళినా మాకు రూమ్స్ ఉంటాయి. అంటే ఇక్కడ శ్రీశైలంలో ఏంటంటే ఎవరి క్యాస్ట్కి తగ్గట్టు వాళ్ళకి రూమ్స్ ఉంటాయి అన్నమాట. ఈ వీళ్ళు వెళ్ళాలి వాళ్ళ రూమ్ అలా ఏం లేదు, ఎవరి క్యాస్ట్ తగ్గట్టు వాళ్ళకి రూమ్స్ ఉంటాయి. ఎప్పుడు కావాల్సి అప్పుడు వెళ్ళొచ్చు. కాకపోతే మాకు ఇంకా మంచి స్పెషల్గా కావాలనుకుంటే ముందు ఫోన్ చేసి చెప్పాలి. అందరికీ ఉన్నాయండి రూమ్స్, వాళ్ళ క్యాస్ట్కి ఎవరికి లేదన్నట్టు లేదు, ప్రతి ఒక్కరికి ఉన్నాయి. కొంతమంది పెద్దగా ఉన్నాయి, కొంతమంది చిన్నగా ఉన్నాయి. కాకపోతే రూమ్స్ ఉన్న వాళ్ళకి అందులోనే భోజనం సవలత్ కూడా ఉంది, మంచిగా భోజనము. టిఫిన్స్ లేదు, ఓన్లీ భోజనం మధ్యాహ్నం సాయంత్రం అంతే. కాకపోతే ఈ గ్యాస్ షార్టేజ్ ఉందంట. భోజనం కూడా చాలామంది బోర్డులు ఎట్లా పెట్టారంటే పెరుగన్నం, పెరుగు, సాంబారు, ఇంకేం పెట్టలేదు, గ్యాస్ లేదు అనేసి. టిఫిన్స్ కూడా హోటల్స్ అసలు లేవు మేము పోయినప్పుడు, ఏదో 1-2 ఉంటే వాళ్ళు డబల్ రేట్స్. ఇదన్నమాట మా శ్రీశైలం ట్రిప్పు. సో ఇవేనండి రూమ్స్ అంతా. ఇక్కడే మా రూమ్స్. మేము సాయంత్రం వచ్చేటప్పుడు మాకు 5-6 అయింది. మళ్ళీ స్నానం చేసేసుకొని దర్శనానికి వెళ్ళిపోయాం. ఇక ఉండలేదు, తర్వాత స్నానం చేసుకొని దర్శనం. ఒకప్పుడు ఇక్కడ అన్నీ షాప్స్ ఉండేవి, చుట్టుపక్కల పోవడానికి ప్లేస్ ఉండకపోతుండే, రావడానికి ప్లేస్ ఉండకపోతుండే, చాలా పబ్లిక్ ఉండేది. అన్నీ తీపిచ్చేసారు, మొత్తం తీపిచ్చేస్తారు. ఇప్పుడు చాలా విశాలంగా ఉంది, ఎందుకంటే స్వామివారిని ఊరేగించేటప్పుడు అవన్నీ కష్టమవుతుంది అనేసి మొత్తం తీపిచ్చేసి ఒక సైడ్కి పెట్టారు. ఎక్కడుందంటే ఆ చెప్పుల స్టాండు అక్కడ అటు సైడ్ ఉంది, లాకర్ల సైడ్ ఉన్నాయి షాప్స్ అన్నీ, ఇటు పెట్టలేదు. ఒకప్పుడు ఈ అమ్మవారు కనబడకపోతుండే, ఇప్పుడు అమ్మవారు మంచిగా కనబడుతుంది అసలు. ఈ వీడియో వచ్చేసి నా కూతురు తీస్తుంది అనమాట. నేను వెళ్ళిపోతున్నాను, ఇప్పటికే లేట్ అయిపోయింది అనేసి. సేమ్ తిరుపతి లాగానే చేస్తున్నారండి ఇంచుమించు. అయితే ఒకప్పుడు టికెట్ అన్నా సరే ఏదైనా ఉంటే లైన్లోనే నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళం, ఇప్పుడు అట్లా కాదు. లైన్లో వెళ్ళి హాల్లో 1 గంట సేపు కూర్చొని మళ్ళీ ఈ టైంకి వదులుతామని చెప్పి ఆ టైంకి వదలడము సేమ్ తిరుపతిలానే చేస్తున్నారు. ఆ మీద కూడా మొత్తం రూమ్స్ అవి కమ్మ వాళ్ళకి, ఇంకా వైశాస్ వీళ్ళందరికీ ఉన్నాయి మీదంతా. కానీ బాగుంది, స్పెషల్ ప్లేస్ బాగా ఎక్కువగా ఉంది, మంచి ఫ్రీగా ఉంది. ఒకప్పుడు మేము ఎప్పుడు పోయిన సంవత్సరము కార్తీక మాసం పోతే అసలు ప్లేస్ లేకుండా దీపం పెట్టడానికి అంత ఇరుగ్గా ఉండింది. ఇవి కూడా రూమ్సే, మొత్తము కొత్తగా కట్టారు. అంటే ఎవరి క్యాస్ట్ వాళ్ళకి కాబట్టి వాళ్ళకే ఇస్తారేమో. మా క్యాస్ట్వి మామూలుగానే ఉంటాయి. ఒక 3rd ఫ్లోరా, ఎన్ని ఫ్లోర్లు, 4th or 5th ఫ్లోర్స్ ఉన్నాయి. అందులోనే భోజనాలు అన్నీ ఉంటాయి, ఏసీ ఉంటుంది, నాన్ ఏసీ ఉంటుంది. రీజనబుల్ రేట్సే ఉంటాయి, ఎక్కువ కాస్ట్లీ అయితే ఏముండవు. ఏసీ అవుతానేమో 1100 1200 ఉంటుంది, నాన్ ఏసీ అయితే 800 ఉంటుంది.
ఇక భోజనం అయితే పొద్దున మధ్యాహ్నం అన్నీ వాళ్ళ దాంట్లో కూడా అంతే ఉందండి. మా దాంట్లోనే కాదు, అన్ని సత్రాలలో కూడా అంతే ఉంది. నాది ఒకటే డౌట్, సడన్గా వచ్చి ఇప్పుడు సత్రాలు తెలియని వాళ్ళు ఉంటారు, పల్లెటూరు నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఏంటి ఎక్కడుంటారు? అదే ఒకటే డౌట్. ఇప్పుడు పల్లెటూరు వచ్చిన వాళ్ళు ఈ సత్రం అని తెలియకుండా వస్తారు కదా, వాళ్ళు ఎక్కడ ఉంటారు, ఏం తింటారు? తిండి పక్కన పెట్టినా ఎక్కడ వాళ్ళ షెల్టర్ ఏంటి? మామూలుగా మనం పోయి అడిగితే వేరే సత్రం వాళ్ళు ఇయ్యరు. వాళ్ళకి మన పేరు చెప్పంగానే మన కులము గోత్రం గురించి అన్నీ అర్థమైపోయి వాళ్ళకే ఇస్తారు, వేరేటోళ్ళకి ఇయ్యరు. దేవుళ్ళు ఆడుకోవాలి అక్కడ, మాది ఇక్కడ ఉంది మాది ఇక్కడ ఉందని ఒక్కొక్కరిని అడిగి దేవుళ్ళు ఆడుకోవాలి. అంత కమర్షియల్ అయిపోయింది నాకు తెలిసి అయితే, చాలా అంటే చాలా కమర్షియల్ అయింది. ఒకప్పుడు ఇక్కడ కొబ్బరికాయలు అమ్మేవాళ్ళు, అది తీసేసారు. ఇటు నుంచేనండి లైన్, దర్శనానికి లైన్ అటు పోవాలి. అక్కడ మేము ఫోన్ కౌంటర్లో పెట్టి పోతే దగ్గర గంటన్నర కూర్చున్నాం. అసలు గంటన్నర కూర్చున్నాం అస్సలు. సేమ్ తిరుపతి అనుకోండి, ఇక తిరుపతి లాగానే అన్ని గుళ్ళు అలానే ఫాలో అవుతున్నాయి. హాల్లో కూర్చోబెట్టడము, 1 గంట తర్వాత వదిలేయడము, వెయిటింగే లేదు. మన తెలుగు గుళ్ళలోనే కొంతసేపు అక్కడ కూర్చోబెట్టడం, కొంతసేపు వదిలిపెట్టడం, లైన్లో వాళ్ళకు టైం ప్రకారం అది చేయడం, అది కాదు. తమిళనాడు గుళ్ళో నేను దగ్గర 10 days 10 గుళ్ళు తిరిగాను కదా, పెద్ద పెద్ద గుళ్ళు. అంటే మన గుళ్ళో నేను తక్కువ చేయట్లేదు, అసలు కూర్చోబెట్టడం ఏం లేదు, పోతూనే ఉండాలి, నడుస్తూనే ఉండాలి లైన్లలో, పోయి దర్శనం చేసుకొని రావాలి. దేవుడు కూడా ఒక దగ్గర ఉంటారు. మనకు అంటే మనకు భాష వస్తే ఈజీగా అయిపోతుంది, భాష రాకపోతేనే కష్టము. వాళ్ళంతా వాళ్ళ లాంగ్వేజ్లో రాసుకుంటారు కాబట్టి మనం చుట్టూ తిరిగి దేవులాడుకోవాలి. అదే లాంగ్వేజ్ అయితే దగ్గర అయిపోతుంది. సార్ దర్శనం అయిపోయాక మేము ఇక్కడ ఆటకేశ్వర స్వామి దగ్గరికి వచ్చాము. అక్కడ నుంచి మీద లలితాంబ వచ్చాము, అక్కడ దర్శనం చేసుకున్నాము. లాస్ట్ పోతూ లాస్ట్ డ్యామ్ దగ్గరికి వచ్చి కొంతసేపు ఫోటోలు దిగి వీడియో తీసుకొని పోయాము. మెయిన్ ఏంటంటే మా ఆయన ఎక్కడ పడితే అక్కడ ఆపి వీడియోలు తీసుకోండి, ఫోటోలు తీసుకోండి అని ఈసారి చాలా ఎంకరేజ్మెంట్ చేశాడు. మేము ఈ శ్రీశైలంలో ఈసారి కొత్తగా దర్శనం చేసుకుంది ఏంటంటే వీరభద్రస్వామి, బయలు వీరభద్రస్వామి. మేము ఇన్నిసార్లు వచ్చినాం కానీ మాకు తెలీదు ఇక్కడ ఉంటుందని. తర్వాత మేము అనుకున్నాం చూడాలని కంపల్సరీ అనుకున్నాను, చూశాను, వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చాను. అది ఎక్కడంటే మన పోలీస్ స్టేషన్ బ్యాక్ సైడ్ అండి. పోలీస్ స్టేషన్ కంచెలు కాలినడకతో వెళ్తే ఉంటారు, కానీ చాలా బాగుంది. క్షేత్రపాలకుడు అంట. మేము ఎక్కడంటే అటకేశ్వర స్వామి దగ్గరికి వెళ్తే అక్కడ ఒక స్వామివారు చెప్పారు, క్షేత్రపాలకుడు కంపల్సరీ వెళ్ళి రండి మీకు మంచి జరుగుతుందని. ఆయన చెప్పకపోయినా మేము వెళ్ళే వాళ్ళము, ఎందుకంటే అనుకుందాం వెళ్దామని, కానీ మంచిగా ఉంది. ఎవరైనా వెళ్ళకపోతే వెళ్ళి రండి. సో ఇదన్నమాట మా శ్రీశైలం ట్రిప్పు. ఏదో మొత్తం వీడియోని తీయనండి, నాకు నచ్చిన కాడ కొంచెం తీసుకుంటాను. ఇది ప్రొఫెషనల్గా తీసిన వీడియోలు కాదు, మా సంతోషానికి తీసిన వీడియో. థ్యాంక్ యూ.